ఇజ్రాయెల్ పాలస్తీనా మిలిటెంట్లు హమాస్ మధ్య చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. దీంతో ఇజ్రాయెల్ గాజాపై నిరంతరం దాడులు చేస్తోంది. అదే సమయంలో గాజాలోకి నిత్యావసర వస్తువులు, మందులు, ఆహారం, నీరు రాకుండా అడ్డుకుంటోంది. దీంతో గాజాలో ఆకలి కేకలు మిన్నడుతున్నాయి. ముఖ్యంగా పసిపిల్లలు ఆకలితో అలమటించడం ఆందోళన కలిగిస్తోంది. అయినా ఇజ్రాయెల్ మాత్రం ఎలాంటి కనికరం లేకుండా గాజాలోకి ట్రక్కులను అనుమతించడం లేదు. మార్చి 2వ తేదీ నుంచి ఇప్పటి వరకు గాజాలోకి ఒక్కటంటే ఒక్క ట్రక్కును అనుమతించలేదు. దీంతో ప్రజలు అన్నమో రామచంద్ర అంటూ అల్లాడిపోతున్నారు. ఇక తాజాగా బుధవారం ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో 60 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వివరాలు ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. బుధవారం గాజాపై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో కనీసం 61 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కాగా ఇజ్రాయెల్ సైనికులు సామాన్య పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తూ వారి ప్రాణాలను తీస్తున్నారు. అలాగే గత 2 నెలల నుంచి గాజాలోకి నిత్యావసర సరుకులను అనుమతించడం లేదు. దీంతో గాజా నగరంలో ఆహారం కొరతతో ప్రజలు అల్లాడుతున్నారు. ఆకలి చావులు పెరిగిపోతున్నాయి. బుధవారం గాజా నగరంలోని థాయి, ఫాల్మారా రెస్టారెంట్ సమీపంలో డ్రోన్లు వచ్చి పడ్డాయి. అక్కడికి సమీపంలో 2 మిసైల్స్ వచ్చి పడ్డాయి. ఒక మిసైల్ రెస్టారెంట్ లోపల పడితే మరొకటి రోడ్డుపై పడింది. దీంతో అక్కడ కనీసం 17 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వాస్తవానికి పాలస్తీనా పౌరులు ఈ రెస్టారెంట్కు భోజనానికి వస్తుంటారు. ఇది గమనించిన ఇజ్రాయెల్ సైనికులు ఉద్దేశపూర్వకంగానే రెస్టారెంట్పై క్షిపణులు ప్రయోగించారని చెబుతున్నారు. డ్రోన్ దాడికి రెస్టారెంట్లోని టేబుళ్లు, చైర్లు చెల్లాచెదురుగా పడిపోయాయి. నేలంతా రక్తంతో ముద్దయింది. మిసైల్ దాడికి రెస్టారెంట్ సమీపానికి కొద్ది దూరంలో కూడా రక్తం చిందింది. శవాలు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. శరీరాలు ఛిద్రమయ్యాయి. అలాగే గాజా నగరంలోని అల్ కరామా స్కూలు సమీపంలోని జరిగిన దాడిలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. బుధవారం నాడు గాజాపై ఇజ్రాయెల్ విచ్చలవిడిగా దాడులు చేసింది. ఉత్తర గాజాలోని జబాలియా ప్రాంతంలో ఒక ఇంటిపై పడిన బాంబులలో కనీసం 3 ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. అలాగే గాజాకు దక్షిణాదిన ఉన్న ఖాన్ యూనిస్ ప్రాంతంతో ఒక ఇంటిపై జరిగిన బాంబు దాడిలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో తండ్రితో పాటు పిల్లలు, కజిన్స్ ఉన్నారు. అలాగే అదే ఏరియాలో మరో ఇంటిపై పడిన బాంబులో 5 ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇజ్రాయెల్ ఎక్కడ పడితే అక్కడ ఎడాపెడా వైమానిక దాడులు చేస్తోంది. సామాన్యులే లక్ష్యంగా దాడులు చేయడం దారుణం. ఇవన్నీ ఓ ఎత్తైతే గూడు చెదిరి గుడారాల్లో తలదాచుకున్న వారిని కూడా విడవడం లేదు ఇజ్రాయెల్ సైనికులు. సెంట్రల్ గాజాలోని డైర్ అల్ బలాహ్ ఏరియాలో ఓ టెంటుపై చేసిన దాడిలో 3 చనిపోయారు. వారిలో ఓ పసిపాప కూడా ఉంది. అలాగే తూర్పు గాజాలోని బనీ సుహేలీ అనే గ్రామంలోని ఒక ఇంటిపై ఇజ్రాయెల్ సైనికులు చేసిన దాడిలో భార్య, భర్త చనిపోయారు. అలాగే ఈ వారంలో ఒక స్కూల్లో తలదాచుకుంటోన్న వారిపై కూడా ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. సెంట్రల్ గాజాలోని బురేజీ రెఫ్యూజీ క్యాంపుపై దాడులు చేసిందని పాలస్తీనా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ తాజా ఘటన గురించి వివరించింది. మంగళవారం రాత్రి చేసిన దాడిలో 30 కంటే ఎక్కువ మంది సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో డజన్ల కొద్దీ గాయపడ్డారని తెలిపింది. గాజాపై ఇజ్రాయెల్ ఎడతెరిపి లేకుండా చేస్తోన్న వైమానిక దాడులకు పాలస్తీనా పౌరులు తలదాచుకోవడానికి సురక్షిత ప్రాంతం లేకుండా పోయింది. గాజా నగరంలో రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ను లక్ష్యంగా చేసుకుని బాంబుల వర్షం కురిపిస్తోంది. దీంతో భవనాల్లో ఉన్నవారు బిల్డింగ్ కూలి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక ఇజ్రాయెల్ ప్రధాన ఉద్దేశం గాజా నుంచి ప్రజలను బలవంతంగా ఖాళీ చేయించి పంపించి వేయాలనే ఆలోచనలో ఉంది. ఇజ్రాయెల్ సైనికులు రైతులను కూడా వదలడం లేదు. తూర్పు ఖాన్ యూనిస్ ఏరియాలో పంట పొలాల్లో పనిచేసుకోవడానికి వెళ్లిన రైతులను కూడా చంపేస్తోంది. గాజాలో గత కొన్ని నెలల నుంచి ఆహారం కొరత ఏర్పడడంతో స్థానిక రైతులు ప్రజల ఆకలి తీర్చడానికి పంటలు వేసి పంట పండించుకుంటున్నారు. ఇది గమనించిన ఇజ్రాయెల్ సైనికులు రైతులను కూడా లక్ష్యంగా చేసుకుని వారిని కూడా మట్టుబెడుతున్నారు. ఇటీవల కాలంలో ఇజ్రాయెల్ సైనికులు రైతులను లక్ష్యంగా చేసుకుని వారిని ఏరిపారేస్తున్నారు. ప్రస్తుతం గాజాలో ఆకలి కేకలు మిన్నంటిపోతున్నాయి. బయట నుంచి గాజాలోకి ఆహారం ట్రక్కులను రానియడం లేదు. నిత్యావసర సరుకులతో పాటు మందులు, మంచినీటి ట్రక్కులను పూర్తిగా నిలిపివేశారు.
దీంతో గాజా నగరంలో ఆహారం కొరత తీవ్ర రూపం దాల్చింది. ప్రజలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. సొంతంగా పండించుకోవాలనుకున్న ఇజ్రాయెల్ సైనికులను పంట పొలాలు ధ్వంసం చేస్తున్నారు. మార్చి 2వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఒక ట్రక్కును కూడా అనుమతించలేదు ఇజ్రాయెల్ సైనికులు. దీంతో గాజా నగరంలో ఇంధన కొరత, ఆహారం కొరత, అలాగే గోధుమ పిండి కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఎయిడ్ గ్రూపులు కూడా తమ వద్ద ఉన్న నిత్యావసర సరుకులు పూర్తిగా అడుగంటిపోతున్నాయని వాపోతున్నారు. అమెరికాకు చెందిన వరల్డ్ సెంట్రల్ కిచెన్ చారిటీ కూడా గాజాలో ప్రజలకు ఉచితంగా ఆహారం కల్పించేది. వారు కూడా తమ వద్ద నిత్యావసర సరుకులు అయిపోయాయి, కొత్తగా నిత్యావసర సరుకులు వస్తే కానీ స్థానికులు ఆహారం ఇవ్వలేమని చేతులెత్తేశారు. గత 18 నెలల నుంచి సుమారు 130 మిలియన్ల మీల్స్ ను సరఫరా చేశామని, అలాగే 26 మిలియన్ బ్రెడ్లను సరఫరా చేసినట్లు వరల్డ్ సెంట్రల్ కిచెన్ వెల్లడించింది. ప్రజలకు ఆహారం ఇవ్వడానికి ఆహార పదార్థాలు లేవు, బ్రెడ్ బేక్ చేయడానికి మైదా పిండి లేదని బుధవారం నాడు ఎక్స్లో వెల్లడించింది. గాజాలో ప్రజలు ఆహార కొరత, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు ఆకలికి తట్టుకోలేకపోతున్నారని పలువురు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మానవతా దృక్పథంతో ఇజ్రాయెల్ గాజాలోకి నిత్యావసర సరుకుల లారీని అనుమతించాలని యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీ ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని ఎక్స్లో విన్నవించుకుంది. అంతర్జాతీయ సమాజం వెంటనే జోక్యం చేసుకుని ఇజ్రాయెల్పై ఒత్తిడి పెంచి గాజాలో నిత్యావసర సరుకుల ట్రక్కులు అనుమతించాలని ఒత్తిడి తేవాలని కోరుతున్నారు పాలస్తీనాకు చెందిన మానవ హక్కుల సంఘాలు. ఇక గాజాలోని హెల్త్ సెక్టార్ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఇజ్రాయెల్ సైనికులు ఇటు ఆసుపత్రులు, అటు స్కూళ్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. దీంతో ఆసుపత్రులు నేలమట్టమవుతున్నాయి. ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. తీవ్రంగా గాయపడిన వారికి చికిత్స అందించాలంటే ఆసుపత్రి సిబ్బందికి మందుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇదిలా ఉండగా బుధవారం నాడు ఈజిప్ట్, ఖతార్లు ఇజ్రాయెల్తో సంప్రదింపులు జరిపి గాజా ప్రజల ఆకలి కొరతను తగ్గించడానికి ప్రయత్నిస్తామని తెలిపాయి. మానవతా దృక్పథంతో గాజాలోకి నిత్యావసర ట్రక్కులను అనుమతించాలని ఇజ్రాయెల్ను కోరతామని తెలిపారు. అలాగే గాజా, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల ఒప్పందానికి ప్రయత్నిస్తామని తెలిపాయి. ఈ ఏడాది జనవరిలో ఈజిప్ట్, ఖతర్, అమెరికా కలిసి ఇజ్రాయెల్, పాలస్తీనాను ఒప్పించాయి. మార్చి వరకు సక్రమంగా జరిగిన కాల్పుల ఒప్పందం మార్చి నుంచి ఉల్లంఘనలు మొదలయ్యాయి. ఇక ఇజ్రాయెల్ మాత్రం గాజా నుంచి హమాస్ మిలిటెంట్లను తరిమికొట్టే వరకు దాడులు ఆపమని తేల్చి చెబుతోంది. దీంతో ఇటు ఇజ్రాయెల్, అటు హమాస్ మిలిటెంట్ల మధ్య సామాన్య పౌరుడు బలి అవుతున్నాడు. ఆకలి కేకలతో గాజా నగరం మిన్నంటిపోవడం విచారకరం.